హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ స్టార్టింగ్లో మా చిన్నోడు లుక్ చూసారా? మా అమ్మ నాకు తిండి పెట్టకుండా వీడియో తీసుకుంటుంది అని చూస్తున్నాడు. ఇంకా ఈ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదండి, ఈ ఫ్లవర్స్ బొగడం పువ్వులు అంటారు. శివుడికి అయితే చాలా ఇష్టం అంట ఈ ఫ్లవర్స్ అనేది. ఒక్కసారైనా పూజించండి, చాలా మంచిదంట. ఇంకా మీకు ఆ మొక్కలు చూపిస్తున్నాను కదా, ముందైతే నేను అవి మట్టిలో వేసుకొని తర్వాత ఎండలో ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండిన తర్వాత లోపల తెచ్చి పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ నెక్స్ట్ ఆ ప్లాంట్ని ఏమంటారో నాకు తెలియదు, అది కూడా నీడలోనే పెరుగుతుంది, బాగుంటుంది కూడా. ఇంకా మట్టిలో ఎప్పుడైతే మనం వేసుకున్నామో మంచి గ్రో అయిన తర్వాత మనం లోపల తెచ్చి పెట్టుకుంటే ఇంకా బాగా గ్రో అవుతాయి, అందంగా కనిపిస్తాయి. మట్టిలోనే వేసుకోండి. మ్యాక్సిమం వాటర్లో పెడితే మాత్రం ఎక్కువ రోజులు ఉండవు. ఒకవేళ వాటర్లో మీరు పెట్టుకోవాలి అందంగా కనిపిస్తాయి అనుకుంటే వాటర్ ఒక 2-3 డేస్కి వాటర్ అనేది చేంజ్ చేసుకుని ఆ వాటర్లో స్పటిక అనేది వేసుకుంటే ఆ మొక్కలకి ఫుడ్ అనేది స్పటిక ఫుడ్ తీసుకుంటుంది అన్నమాట. ఆ స్పటికనే ఫుడ్ రూపంలో మొక్క చాలా గ్రోత్ అనేది బాగుంటుందంట. నేను కూడా ఒక వీడియోలో చూసి మీకు చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ అన్ని వీడియోలు ఎక్స్పోజ్ అవ్వవు కదా, చూడరు కదా. ఏదో నాకు తెలిసిన విషయం అయితే జస్ట్ చెప్పాను అంతే. ఇంకా ఇక్కడైతే చలి అయితే చాలా బీభత్సంగా ఉందండి, అన్ని దిక్కులా ఉంది. ఒడిశాకు మాత్రం కొంచెం చలి ఎక్కువే, ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు కూడా విజయనగరం నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ క్లైమేట్ కంపేర్ చేసుకుంటే చలి అయితే మాత్రం ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చల్లదనం, సమ్మర్లో అయితే మనం విజయనగరం సైడ్ కొంచెం వేడిగా ఉంటుంది, ఇక్కడైతే చల్లగా ఉంటుంది. కరెక్ట్గా బార్డర్ దాటామంటే సరిపోతుందండి. బార్డర్కి ఇచ్చాపురం దగ్గర మాది బార్డర్, ఇక్కడ ఒడిశాకి అయితే ఇచ్చాపురం నుంచి బార్డర్ ఇలా దాటాము అంటే చల్లగా అనిపిస్తుంది. సమ్మర్లో వస్తే అబ్బా మా ఊరు వచ్చాము అనిపిస్తుంది అన్నమాట. జస్ట్ జోకేలా చెప్పాను, ఏమనుకోకండి. సరే, ఇది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, పులిహోర చేయాలని ఫిక్స్ అయ్యామండి. ఏం లేదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి పులిహోర తినాలనిపించిందంట. అంటే వాళ్ళు ఒడిశా వాళ్ళు కదండి, వాళ్ళకి పులిహోర అది తెలీదు. తెలుసు, కాకపోతే వండుకోవడం రాదు. నేను చేసే పులిహోర అంటే పండుగలకి వరలక్ష్మి పూజకి అట్లకి చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇస్తుంటాను అనమాట. అలా నచ్చిందని చెప్పేసి మరలా చేయమని చెప్పారంట. ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, వర్షం ఫుల్గా పడుతుంది. ఇంకా అందరికీ సరిపడగైతే పులిహోర అయితే రెడీ చేసుకున్నాము. పులిహోర ఎలా చేయాలి ఏంటి అవి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళని ఆ పులిహోర లేకపోతే ఏ పండగ మనకు జరగదు, అందరికీ వస్తుంది. ఇంకా మీకు రాలేదు అనుకుంటే తోపు లాంటి ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లోనే, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా చేస్తారు. జస్ట్ నేను మాత్రం నాకు వచ్చిన స్టైల్లో నేను చేసేసుకున్నాను, కాకపోతే బాగానే చేస్తాను. ఈ పులిహోర అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు అమ్మ వాళ్ళు సారి పెడతారు కదా, అప్పుడు భోజనాలకు వచ్చారన్నమాట మా వాళ్ళు. ఇక్కడ ఏం చేశారంటే నాకు పులిహోర వచ్చని చెప్పేసి నా మీద ఉంచేశారు. నేను అన్నం అంతా మెత్తగా చేసేసాను, ఇంకా అలాగే కలిపాం కానీ అస్సలు బాగాలేదండి. అది వరస్ట్ మూమెంట్ నాకు. ఆ తర్వాత నుంచి బాగానే వస్తుంది. మనకు పులిహోరకి ఏంటి, రైస్ మేకల్లా ఉండాలి, చక్కగా విడివిడిగా ఉంటే కదా పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది, పులిపది బాగా పడుతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇలాగ నా పులిహోర అయితే ఇలా వచ్చింది. వాళ్ళకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడతారు ఊరి వాళ్ళు మన పులిహోరని ఇష్టంగా తింటారు. సాంబారు పులిహోర ఇలాంటివి వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇంకా ఉత్తి పులిహోరే బాగోదు కదా, కర్రీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పన్నీర్ కూర అయితే తెచ్చాము. ఈ పన్నీరు చాలా వరకు ఒక్క నెల రోజుల్లోనే 2 టైమ్స్ అయినా తినండి పన్నీరు. ఎందుకు చెప్పనా, పుష్కలంగా కాల్షియం మనకు లభిస్తుంది, ఇంకే ఫుడ్ తీసుకోవసరం లేదు చక్కగా నన్ను అడిగితే. కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి పన్నీర్లోని. మేమైతే మాత్రం నెలలో ఒక 2-3 సార్లు అయితే వండిస్తానండి, పిల్లలు తింటారు, నేను ఎక్కువగా ఇష్టంగా తింటాం, ఇంట్లో అందరమే తింటాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం పన్నీరు, ఇంకా ఎక్కువ తెచ్చి పెడుతుంటన్నమాట. ప్రెగ్నెంట్ వాళ్ళు ఒకవేళ నా వీడియో ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా చూసినా, మీరు మీ తాలూకాలు ఎవరైనా ఉన్నా సరే ప్రెగ్నెంట్ వాళ్ళు అయితే ఎక్కువ తినండి, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం కంటెంట్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది పన్నీర్లోని.
ప్రెగ్నెంట్ వాళ్ళు వీక్లీ వన్స్ తీసుకున్నా సరే కాల్షియం అనేది చాలా బాగా ఉంటుంది, బేబీకి చాలా అవసరం కదా. ఇంకా సరే వదిలేయండి. ఇంకా మీకు చూపిస్తున్నాను కదా పన్నీర్ కర్రీ కోసం అని చెప్పేసి ఎండు కొబ్బరి ఉన్న తీసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరైనా ఒక గుప్పుడు తీసుకోండి. జీడి పలుకులు తీసుకోండి ఒక గుప్పుడు. నేను తీసుకున్నాను ఒక 1/2 kg తీసుకున్నాను అనుకుంటాను, కొంచెం తక్కువే 1/2 kgకి. యాలకులు, దాచిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి సారీ అండి ఇంకేమంటారు దాన్ని నాకు తెలియదు, లవంగాలు చెప్పడం రాలేదు. అవి ఒక 3-4 వేసి ఇలా తీసుకోండి, ఎక్కువ అస్సలు తీసుకోవద్దు, ఘాట్ అయిపోతుంది, అదొక టేస్ట్ అనేది మారిపోతుంది. యాలకులు అయితే ఒక 3 తీసుకోండి, దాచిన చెక్క అయితే 1 ఇంచి ముక్క తీసుకోండి, లవంగాలు చెప్పాను కదా ఒక 4-5 తీసుకోండి, 1/2 kgకి చాలు. ఇంకా జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. అది మెత్తగా మిక్సీ చేసుకోండి సరిపోతుంది. ఇంకా ఇక్కడ టమాటాలు చూపించాను కదా, ఈ టమాటాలు ఏంటంటే మన దేశ టమాటాలు కదా, కొంచెం పుల్లగా ఉంటాయి. పులుపు అయితే పన్నీర్కి అంత సూటబుల్ కాదు, బాగుండదు, కర్రీ అనేది పులుపు వచ్చేస్తుంది. అందుకే లోపల గుజ్జు అంతా తీసేసి తొక్కలు మాత్రమే మిక్సీ కొట్టాను. అసలు యాక్చువల్గా పన్నీర్కి పులుపు సూటబుల్ కాదు, బాగుండదు అస్సలు. అందుకే తీసేసాను నేను మొత్తం. అసలు ఎక్కువ పులుపుగా ఉన్నాయి టమాటాలు, అందుకే లోపల గుజ్జు పిక్కలు తీసేసి మిగతాదంతా ఉంచి మిక్సీ కొట్టాను. ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలు అయితే ఆయిల్లో వేపుతున్నాను, ఎక్కువగా వేపొద్దు, జస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా ఇలా వేసాను అలా తీసేసాను. కొంచెం బ్రౌనిష్గా వచ్చినంత వరకు చాలు, లేకపోతే ముక్క అయితే హార్డ్ అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది, తినలేము, అస్సలు తినలేము. అసలు యాక్చువల్ నేను ఎప్పుడు కూడా వేపకన్నా వండిస్తాను, కాకపోతే కర్రీ అనేది పాడైపోతుంది అన్నమాట తొందరగా. బాగుంటుంది, చాలా స్మూత్గా స్పాంజిల్లా ఉంటుంది, కర్రీ తొందరగా పాడైపోతుంది అన్నమాట. పన్నీర్ అంటే పాలు తొందరగా పాడైపోతాయి కదా, అందుకని చెప్పి వేపుతున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత పసుపు, బ్రౌనిష్గా వేగాయంటే ఆనియన్స్, ఏ కర్రీకైనానండి ఆనియన్స్ అనేది బ్రౌన్గా వేగాలి. కర్రీ మనకు టేస్ట్ కావాలనుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేయాలి కంపల్సరీగా, మస్ట్ అండ్ షుడ్ మాట. ఆయిల్ లేకుండా అసలు మనం కర్రీస్ చేయలేము, తినలేము, అస్సలు బాగుండదు. ఇంక ఎలాంటి కర్రీస్ వండుకుంటే మరి కొంచెం ఆయిలే పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను 1 స్పూన్. తర్వాత కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా బ్రౌనిష్గా ఆయిల్లోని బాగా వేగాయి కదా. ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నాను కదా కస్తూరి మేతి, ఇది మాత్రం సూటబుల్ అండి, అస్సలు పన్నీర్ కర్రీకి అయితే ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, ఇదేం పెద్దగా రేట్ ఏం కాదు. మనం కిరాణా స్టోర్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటే అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, చికెన్లోని, మటన్లోని, లైక్ బంగాళదుంప కర్రీలోని వాటిల్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ వేస్తే చేదైపోతుంది, కొంచెం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఈసారి ఎవరి దగ్గర ఉంటే, లేకపోతే కొని తెచ్చుకోండి. 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది, ఎన్ని రోజులో వస్తుంది. ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది వేపక్కర్లేదు కూడా, చక్కగా పౌడర్లో అయిపోతుంది ఇలా తిప్పిస్తే. ఇంకా టమాటా పేస్ట్ అనేది వేసుకున్నాను. టమాటా అనేది పచ్చిగా ఉంటుంది కదా, ముందు ఆ తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత టమాటా బాగా ఆయిల్లో వేగితే పచ్చి వాసన అనేది పోతుంది, కూర కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి ముందు టమాటా వేసుకొని ఇలా ఆయిల్ తేలేంత వరకు కొంచెం టమాటాను కూడా వేయించుకున్నాను. ఇది కంపల్సరీ, పచ్చిగా వాసన వస్తుంది టమాటా వేగపోతే మాత్రం. తర్వాత జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఇంకా మసాలాలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అయితే వేసాను. ఇది జస్ట్ ఇలా వేయగానే అలాగా గట్టిపడిపోతుంది, ఇదేమీ వేగక్కర్లేదు, జస్ట్ మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు కలిపేసుకున్నామంటే ఒక 2-3 మినిట్స్ కలిపేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి ఇదంతా. ఈ ప్రాసెస్ అంతా మాకు ఎందుకమ్మా, మాకు అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఇవి కూడా ఉన్నాయండి యూట్యూబ్లోని చాలా వరకు. హిందీ వాళ్ళు బాగా చేస్తారు ఈ పన్నీర్ కర్రీ అనేది. ఇక్కడ కూడా వరుసలో కూడా బాగా తింటారు, బాగా చేస్తారు ఈ కర్రీస్. నచ్చితే ఇక్కడ నాకు ఈ పన్నీర్ కర్రీ హోటల్ నుంచి తెచ్చుకున్నా సరే బాగుంటుంది. లేదు ఇదంతా తలనొప్పి ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఇంకా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, జ్యూస్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇది ఎలా తిన్నా బాగుంటుంది. మీకు ఒకవేళ బటర్ ఉంటే బటర్తో ఆ పన్నీర్ ముక్కలన్నీ వేపుకోండి, బటర్ లేదు అనుకుంటే ఆయిల్లోనే వేపుకోండి. నేనైతే ఆయిల్ వేసాను. ఇదంతా బటర్ అంటే ఎక్కువ పడిపోతుంది అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం
మీరు లాస్ట్లో మీకు చూపిస్తాను. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఖచ్చితంగా నెయ్యి అయితే వేసుకోండి, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. లాస్ట్లో ఉడికిన తర్వాత 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఆ పన్నీర్ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత 1 స్పూను అంటే మీడియం చిన్న పెద్ద టేబుల్ స్పూన్ అనుకుంటే 1/2 స్పూను ఖచ్చితంగా షుగర్ వేసుకోండి. ఇది టేస్ట్ కర్రీకి. షుగర్ అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా షుగర్ వేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్లో నెయ్యి అయితే 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఏ పేరు పెట్టాలో నాకు తెలీదు. పన్నీర్ బటర్ మసాలా అంటారు, పన్నీర్ కుర్మా అంటారు. ఇది పన్నీర్ కుర్మా అనుకుంటాను. పన్నీర్ కుర్మా పేరు పెట్టేశాను. ఈ వీడియో అంతా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి.